హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు టేస్టీగా హెల్తీగా చేసుకునే పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది పాయసానికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు, పొట్టులేని పెసలు తీసుకోవాలి, 2 స్పూన్స్ బియ్యం, కొన్ని జీడిపప్పు, ఒక 5 బాదం పప్పు, కొన్ని ఎండు ద్రాక్ష, ఒక గడ్డ బెల్లం, కొంచెం కొబ్బరి, ఒక 3 ఇలాచి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. పాయసానికి కావాల్సిన ప్రాసెస్: ఇప్పుడు పెసరపప్పును ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పులు ఒక గ్లాస్ బ్యాళ్ళకు 4 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకొని గ్యాస్ పైన పెట్టాలి. ఇప్పుడు బాగా ఉడుకుతుంది పెసరపప్పు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ బియ్యం, కొబ్బరి అండ్ ఇలాచి 3 కలిపి వేసుకుంటున్నాము మిక్సీ జార్లోకి. ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కడ పలుకులు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇందులో ఫస్ట్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం, కొబ్బరి, ఇలాచి ఇప్పుడు బియ్యం, ఇలాచి, కొబ్బరి మిక్సీకి వేసుకున్న గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. మనకు వాటర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు, లేదు మనకు చిక్కగా కావాలనుకుంటే తక్కువ కలుపుకోవచ్చు. మనం తాగేదాన్ని బట్టి ఉంటుంది పాయసాన్ని. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉడకాలి. ఇది గ్యాస్ పైన సన్నగా సిమ్లో పెట్టుకొని మరి ఉడకనిచ్చాలి. ఎందుకంటే ఇందులో ఉన్న బెల్లం వేసుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముక్కలు, అవన్నీ కరిగేలాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకోవచ్చు. ఇక్కడ మేము పాలు పోస్తే టేస్ట్ బాగుంటాయని వేసుకుంటున్నాం. లేకపోతే ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ పాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పాయసంకి. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక పోపు కడాయి తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి ఒక 3 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు తీసుకుంటున్నాను. ఇవి బాగా నెయ్యిలో ఫ్రై కానివ్వాలి. ఇది సమ్మర్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది.
మా పాపకు ఇది చాలా ఇష్టం. చిన్నపిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇవి, లేకపోతే తొందరగా మాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫ్రై అయ్యాయి, ఇవి తీసి పాయసంలో కలుపుకో. రుచిగా ఉండి మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. కూడా బాగుంటుంది. ఇది సమ్మర్ స్పెషల్. ఈవినింగ్ టైం మీకు బోర్ కొట్టినప్పుడు ఇలా ఏదైనా చేసుకొని ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.